అందరికీ నా నమస్తులండి. బాగున్నారా? మా వారు నేను కాకాణి వచ్చేసామండి. స్వామివారి దర్శనానికి వచ్చేసామన్నమాట. 3 నెలలకి 3 నెలలకు ఒక్కసారి మా వారు క్రాఫ్ట్ చేసుకోరండి. క్రాఫ్ట్ చేసుకోవటం దాదాపు 10, 15 సంవత్సరాల నుంచి కూడా క్రాఫ్ట్ కానీ అలాగే క్షౌరం అనేది చేయించుకోరనమాట. ఇక వైకుంఠపురం అయినా, అలాగే కాకాణి, అమరావతి, కోటప్పకొండ ఇలా 3 నెలలకొక్కసారి వెళ్ళేసేసి స్వామివారికి ఈ వెంట్రుకలు ఇచ్చేసేస్తారనమాట. అలా అలవాటు చేసుకున్నారనమాట అండి. ఇక ఇప్పుడైతే బాగా హెయిర్ బాగా పెరిగిపోయిందనమాట. ఇక పండుగ లోపు అయితే వెళ్ళేసి రావచ్చు అని చెప్పే ఉద్దేశం చొప్పున కాకాణి అయితే వచ్చేసామండి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేసేస్తామండి. ఇలానే కాదు, క్రితం రాత్రే అనుకుంటాం. విడి రోజుల్లోనైనా సోమవారమే కాదు, విడి రోజుల్లోనైనా సరే వెళ్ళిపోదామండి కాకాణి, వైకుంఠపురం అండి, కోటప్పకొండ అండి, అమరావతి అండి అనగానే ఇక వెళ్ళిపోవటమేనండి. దర్శనానికి స్వామి దగ్గరికి పరుగో పరుగు, పొలో పొలోమని వెళ్ళిపోతాం అనమాట. అలా అనిపిస్తూ ఉంటుందండి. ఇక కాకాణిలో స్వామివారు ఇలా మనకి సాక్షాత్కరింపబడతారనమాట. స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్న తర్వాత మా వారు ఇక తలస్నానం అది చేసేసిన తర్వాత నుదుటన విభూది ధరించి చక్కగా కుంకుమ పెట్టేసుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకున్నామండి. ఎంతో వైభవంగా ఉంటారు. స్వామివారిని చూడటానికి 2 కళ్ళు చాలు అనమాట. స్వామి అమ్మవార్లని ఇద్దరిని కూడాను. నేను తలలో దువ్వెన పెట్టనండి. తలస్నానం చేసిన తర్వాత దేవదర్శనాలకు వెళ్ళేటప్పుడు తలలో దువ్వెన పెట్టుకోకుండా అలా క్లిప్ కానీ బ్యాండ్ కానీ పెట్టేసుకుంటానమాట. ఇక అలానే ఈసారి నేను 3 కత్తెరలు ఇవ్వలేదండి. ఇక మా వారైతే తలనీలాలు ఇచ్చుకున్నారు. చూసారా, అమ్మవారు ఇలా దర్శనం అవుతారనమాట. ఎంత చక్కగా ఉంటారో. జగన్మాత జగజ్జని లోకపావని బంగారు తల్లి. చాలా ఇంట్రెస్ట్గా బయలుదేరుతామండి. గుంటూరుకి అరగంటలోనేనమాట కాకణి అనేది. ఇక అలవాటు చేసుకున్నారు మా వారైతే. 3 నెలలకి వెంట్రుకలు అలా పెరగగానే తలనీలాలు స్వామివార్లకి సమర్పించుకోవటం అనేది. ఇక నేను 3 కత్తెరలు ఇస్తూ ఉంటానన్నమాట. ఈసారి ఇవ్వలేదండి, మొక్కున్నదనమాట, వేరే మురుక్కు. నేను తర్వాత చెప్తానండి. ఇక తెల్లవారు లేవగానే తలస్నానాలు అవి చేసేసుకొని పంచామృతాల అభిషేకాలకు ప్రత్యేకంగా సర్దుకొని దీపారాధనలకి సర్దుకొని ఇక బయలుదేరి వచ్చేసేస్తామండి. ఇక ఏమీ మేము తినకుండా వచ్చేసేస్తాం అనమాట. తలస్నానాలు అవి చేసేసి దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఇక ఇక్కడ వ్రాసుకోవటం కానీ మహాదేవ రాసుకొని తర్వాత అన్ని పూజలు అవన్నీ చేసుకున్న తర్వాత కానీ ఇక ఇక్కడ ఉచిత భోజన సౌకర్యం ఉన్నదన్నమాట అండి స్వామివారికి. అక్కడ స్వీకరించి ఇంటికైతే వచ్చేస్తూ ఉంటాం. ఇక్కడైతే ఈరోజు పసిపిల్లలకి చక్కగా అన్నప్రసాదాలు జరుగుతున్నాయి అన్నమాట. చూసారా ఈ బుజ్జి తల్లి ఎలా ఉన్నదో చక్కగా ఈ విధంగా అన్నప్రసాదాలు జరుగుతున్నాయి. ఇక్కడైతే మొత్తం కూడా తయారు చేస్తున్నారనమాట. ఇక పంతులు గారుల సమక్షంలో అన్నప్రసాదాలు బిడ్డలకి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారనమాట అండి. చక్కగాను చాలా సంతోషంగా ఉన్నదనమాట. గాయత్రికి ఇక్కడే అన్నప్రసాదం జరిగిందండి. వీళ్ళని చూడగానే అలా గుర్తొస్తూ ఉంటుందన్నమాట అండి. చాలా వైభవంగా ఉంటుంది. ఇదిగోండి తమలపాకులు అయితే కోసుకొచ్చేసాము. మన ఇంట్లో ఉన్నాయి కదా, ఇక ఇక్కడికి వచ్చేసి స్వామివారికి పెట్టేసుకున్నాం. ఇక తీర్థ ప్రసాదంగా చక్కగా కీసర పెట్టారండి. స్వామివారికి చక్కగా ప్రసాదంగా నైవేద్యంగా కీసర పెట్టారు. చాలా డెవలప్ చేశారండి. ఈ సంవత్సరం అయితే క్యూ ఏర్పాటు చేశారు. నీట్గా ఉన్నది, పరిశుభ్రంగా చక్కగా కాకని అలాగే భోజన సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ కళ్యాణం చేస్తారనమాట. స్వామివారి కళ్యాణానికి టికెట్ తీసుకొని మనం కళ్యాణం చేపించవచ్చు అనమాట స్వామివారికి చక్కగా. ఇక ఆలయ శిఖర దర్శనం చేసుకోండి. ఎంతో పుణ్యం అండి కాకాణి ఆలయ శిఖర దర్శనం. ఇక ఈ విధంగా దేవాలయ ప్రాంగణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉన్నదండి. శుక్రవారం రోజు మేము వెళ్ళామన్నమాట. చాలా నీట్గా ఉన్నది, పరిశుభ్రంగా ఉన్నదన్నమాట. ఇక్కడైతే స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు అభిషేకం చేసుకున్న జలం అంతా ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఈ స్వామి నాకైతే తెలియదండి. ఇక్కడైతే చప్పట కొడతారనమాట ఈ స్వామి దగ్గర. మరి మీకైతే తెలిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ స్వామివారి దగ్గర కూడా నేను ఎప్పుడు దీపారాధన చేసుకుంటూ ఉంటాను. మీకు వీడియో
పెడుతూ ఉంటాను కదా. ప్రతి క్షణం అనుక్షణం దైవనామ స్మరణతోటి ఈ విధంగా తీర్థయాత్రలు చేసుకుంటూ స్వామి దగ్గర దర్శనం చేసుకుంటూ ఉంటేనే ఎంతో సంతోషంగా ఉంటుందండి. విహారయాత్రల కన్నా తీర్థయాత్రలే ఎక్కువ ఇష్టపడతాం మా వారు కానీ, పిల్లలు కానీ, నేను కానీ. ఇక ఇక్కడొచ్చేసి టమాటా పప్పు, ఆకుకూర పప్పు, అలాగే టమాటా వంకాయ గుజ్జు కర్రీ, ఒక చట్నీ పెట్టారు, సాంబారు, అలాగే చిక్కటి మజ్జిగ అయితే పెడతారనమాట. ఈ విధంగా అన్నప్రసాదన కాకాణిలో ఇలా ఉంటుందండి. ఇక మొత్తం కూడా ఫుల్ అవుతారనమాట. ఇలా టేబుల్స్, అలాగే ఒక్కొక్క స్టూల్స్ ఈ విధంగా అరేంజ్ చేస్తూ ఉంటారనమాట. చాలా నీట్గా పెడుతున్నారు, చాలా చక్కగా పెడుతున్నారనమాట. క్రమశిక్షణతోటి చాలా డెవలప్ అయిందనమాట కాకాణి అనేది. ఇదిగోండి ఇక రైస్ కూడా పెట్టేశారనమాట. నెయ్యి కూడా వేశారండి ఈసారి. గురువారం రోజు జనవరి 1 కదా, శుక్రవారం రోజు కాకాణి స్వామివారి దర్శనం, మహాదేవుడు అమ్మవారు దర్శనం అయితే చేసుకున్నామండి. చూసాం కదా. ఇక ఈ రోజు వీడియో ఇదేనండి. రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం అండి.